అందరం ప్రార్థన చేద్దాం. గ్లోరీ టు బి లార్డ్. అందరు ఎవరి అవస్థల కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు బి లార్డ్ జీసస్. జీసస్. థ్యాంక్ యూ లార్డ్. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ రాత్రి మరొకసారి ప్రభు మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పాటలలో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. 21 దినాల ఉపవాస ప్రార్థనల్లో ప్రతి దినమునైనా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి చేరువచ్చి మా అందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మాట్లాడిన ఉన్న యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు నాకు కనపడదు కూర్చోవాలి. రెండు చేతులు పైకి స్తోత్రం చెబుదాం. చేతులు మళ్ళీ చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గడిచిన 2 రాత్రుల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆమేన్. ఆ వాక్యం మరలా చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనాన్ని చదువచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదివి వినిపించాలని ప్రభు ప్రేమను తెలియజేస్తారు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. గట్టిగా ఆమేన్ చెబుతారా? యాజకుల ప్రార్థనలు పరలోకానికి వెళ్ళినాయంట. దేవునికి స్తోత్రం. రాత్రి చెప్పాను, ఒక యాజకులు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థనలు చేసినా వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం చేసే ప్రార్థనల్లో క్లారిటీ ఉండాలి. మనలో చెప్పాలా? క్వాలిటీ ఉండాలి. క్లారిటీ లేకపోయినా పరలోకానికి నీ ప్రార్థన చేర్చబడదు. నీలో క్వాలిటీ లేకపోయినా పరలోకానికి ప్రార్థన చేర్చబడదు.
కాబట్టి గడిచిన 2 రాత్రుల్లో మొదటి రాత్రి మరియ ప్రార్థన దేవుడు ఆలకించి, మరియ ప్రార్థనకు దేవుడు పరలోకం నుండి దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. రాత్రి కొర్నేలి ప్రార్థన గురించి, కొర్నేలి ప్రార్థన చేస్తే కొర్నేలి ప్రార్థన పరలోకానికి చేర్చబడి దేవదూత వచ్చి కొర్నేలిని బలపరిచింది. దేవునికి స్తోత్రం. కొర్నేలిలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణాలు కూడా రాత్రి ధ్యానం చేశాం. మరియలో ఉన్న కొన్ని గుణాలు కూడా మొదటి దిన ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం చేద్దాం. తిరిగి రాత్రి మరొక వ్యక్తి యొక్క గట్టిగా మరొక వ్యక్తి యొక్క ప్రార్థనా జీవితాన్ని కూడా ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు పక్షపాతం లేనివాడు. మనుషులకు పక్షపాతాలు ఉంటాయి కానీ యేసయ్యకు పక్షపాతాలు లేవు. ఎట్టి చెప్పండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? 2 చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఆయన పేరేం పేరంటే సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించే దేవుడు. చెప్పండి కొట్టండి. సౌండ్ లేకుండా కొట్టాలి, అడ్డు కొడతారు. మీ సపోర్ట్లు ఎక్కడ చెప్పింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడితే ఒంట్లో ఉన్నది ఇంట్లో ఉన్నది 2 పోవాలి. అటు కొట్టాలి. కొట్టండి ఒకసారి చూద్దాం. చప్పట్లో క్వాలిటీ లేదు. దేవునికి స్తోత్రం. గట్టి చేద్దామా? ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో ఈ అంశాన్ని నేను ఎందుకు తీసుకున్నానంటే మిమ్మల్ని కొంచెం పురికొల్పుదామని, కొంచెమైనా రోషం పుట్టిద్దామని. దేవునికి స్తోత్రం. మరియలో ఉన్న గుణాలు, కొర్నేలిలో ఉన్నటువంటి గుణాలు మనలో కూడా ఉంటే ఆ మంచి గుణాలు దేవదూత మన దగ్గర రావాల్సిన అవసరం లేదు, కానీ మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తే చాలు. మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తే చాలు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లూకాసు సువార్తలో 1వ అధ్యాయంలో మనకిద్దరు భార్యాభర్తలు కనపడతారు. భర్తేమో యాజకుడు, ఆమేన్. భార్య ఏమో మంచి ప్రార్థనా పరురాలు. దేవునికి స్తోత్రం. ఇది చెప్పండి. భర్త యాజకుడు, వాళ్ళకి వివాహం అయి చాలా సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేదు. ఆమె చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. చాలా సంవత్సరాలు అయింది వాళ్ళకి పిల్లలు లేక, కానీ 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 పిల్లలు లేదు. చెప్పలేదు మరి. పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది, కానీ చెప్పాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆయన పేరు జకరియా, భార్య పేరు ఎలిజబెత్. దేవునికి స్తోత్రం. ఎలిజబెత్ గురించి అక్కడ ఏమని రాయబడదంటే ఈమె అహరోను కుమార్తెలలో ఒక కుమార్తె. నిజంగా అహరోను కుమార్తె కాదు, కానీ అహరోను వంశావళిలో నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. అహరోను వంశావళిలో నుండి వచ్చినటువంటి స్త్రీ ఆమె. దేవునికి స్తోత్రం. అహరోను ఎట్లాంటి మరి? అహరోను ఎలాంటి వాడు? అహరోను వంశాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తనలు అంటాడు, యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించు.
గట్టిగా స్తోత్రం చెప్పండి. యాజకత్వము కలిగినటువంటి వంశములో ఉన్నటువంటి అహరోను కుమార్తెలలో ఒక కుమార్తె అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలంట. ఏంటది చిత్రంగా లేదు? ఆమె యేసు ప్రభును ఆరాధించేటువంటి ఆయన పిల్లలు. మీరు కాదా? ఐసీలో ఉండలు అన్నట్టు అంటారండి. గట్టిగా ఆమె చెప్పు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దేవుని పిల్లల విషయంలో, ప్రభుని ఆరాధించే బిడ్డల విషయంలో, ప్రభుని ఆరాధించే బిడ్డలకు గొడ్రాలతనం అంటే ఏంటి? అసలు మనం ఎందుకు పిలువబడ్డాము? ఎత్తు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఓకేనా? దేవునికి స్తోత్రం. మరి ఎందుకని చాలా మంది దేవుని బిడ్డల జీవితాలలో ఆశీర్వాదాలు లేకపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన లేకపోవటం, వ్యక్తిగత బలిపీఠాలు లేకపోవటం. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనలోకి వచ్చినా మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేవంటే దానికి కారణం ఏంటంటే మన ఇంట్లో బలిపీఠం లేకపోవటమే. మనకి పర్సనల్ ప్రేయర్, నీ జీవితంలో, నీ బ్రతుకులో వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగతంగా ఆయనతో సహవాసము లేకపోవడం. గట్టిగా ఆమేన్ చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది అర్థమవుతుందా? అహరోను కుమార్తెలలో ఒక కుమార్తె అయినటువంటి ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నటువంటి, అందుట్లో భార్య భర్తలు ఇద్దరు కూడా ముసలోళ్ళు అంటారు. విన్నారా? ఆమె చెప్తారా? ఇద్దరు వాక్యం ఏమనుంది? వారిద్దరు బహుకాలము గడిచిన ముసలోళ్ళు. అబ్రాహాము శారా ముసలోళ్ళు. ఆమె చెప్పండి. వీళ్ళిద్దరు ముసలోళ్ళు. కానీ ఎవరు లేరు? పిల్లలు లేరు. దేవునికి స్తోత్రం. పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలా? పెద్ద హాస్పిటల్ పోయి డాక్టర్ గారు చూపించుకోవాలి. లేకపోతే సాగర్ పోయి, సాగర్ చెట్లు ఉండి ఆ చెట్లకు ఉయ్యాలు కట్టి అందులో 2-3 రాళ్ళు వేసి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. లేదా నాగపట్నం పోవాలి. అది బాగా జరుగుతుంది అంట. దేవునికి స్తోత్రం. అందులో ఈరోజు లోకంలో జరుగుతున్నటువంటి సంభవాలు ఇవన్నీ. ఆమేన్. వాక్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. యెహోవా ఇచ్చు బహుమానం. పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదనా అని నీ దేవుడైన యెహోవా. పాస్టర్ గారు అడుగుతున్నాడా? నిన్ను అడుగుతున్నాడా? నిన్ను అడుగుతున్నాడా? పాస్టర్ గారు అడుగుతున్నాడా? నిన్నే అడుగుతున్నాడు. ఎట్టి చెప్పండి. ఇప్పుడు ఇందాక ఐసీలో ఉన్నది ఇప్పుడు చెబుతారండి మీరు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకుంటారా? ఆమేన్. ఒకరోజు జకరియా తన తరగతి వంతు చొప్పున దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని ఎదుట దేవుని కంట ధూపం వేస్తున్నాడంట. ధూప పీఠం దగ్గర, ధూప వేదిక దగ్గర నిలబడి ఏం చేస్తున్నాడు? ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. చాలా మంది యాజకులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క యాజకుడు ఒక్కొక్క రోజు పోయి ధూపం వేయాల. ఆమేన్. వేయాలా? ధూపం. దేవునికి స్తోత్రం. హిందువులు వాళ్ళ ఇళ్లలో ధూపాలు వేస్తుంటారు. ఏం ధూపం అది? సాంబ్రాణి ధూపం. ఆమేన్. కొన్ని గృహాల్లో ముసలోళ్ళు ధూపం వేస్తుంటారు. ఏం ధూపం? సొట్ట ధూపం.
అర్థమైందా? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకాలైన ధూపాలు ఉన్నాయి. దేవుని పిల్లలు ఏమేయాలంట? ప్రార్థనా ధూపం. చెప్తా ఉండే దేవుని పిల్లలు ఏ ధూపం వేయాలా? ప్రార్థనా ధూపం. నీ ఇంట్లో ప్రార్థనా ధూపం ఉన్నదా? ఉందా? ఉందా? ఏడుంటున్నాయా పొగలంతా అమ్మకూడదు జరిగిపోయినాయి. 4 కాలం అమ్ముకోవడం జరిగింది, సపోటా కాలం అమ్ముకోవడం జరిగింది. ఇంకేం ప్రార్థన అంతేనా? ఎంత పేరు పేరేం పేరు పేరేం పేరమ్మా? సాయిబుల్ పేరు చెప్పలేదు. బాప్టిస్ట్ ఇచ్చిన పేరు అడుగుతారంటే భయపడుతున్నావా? గుర్తులేదు అది. అమ్మా దీవెన చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఏం తేడా లేదుగా, ఇంత పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. తన వంతు వచ్చినప్పుడు ఏం చేసిందంట? ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ఏం చేస్తున్నాడు? ధూప సమయమందు ప్రజలు సమయమందు ప్రజలందరూ వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి, హల్లెలూయా, ప్రభు దూత అంట ధూప వేదిక కుడివైపుకి వచ్చి నిలబడిందంట. తెలుసా? ప్రవక్త విజయనారాయణ గారి పక్కన ఎప్పుడు కుడివైపున దూత ఉండేదంట. ఆ దూతే అన్ని కార్యాలు చేసేది. ఆ దూత ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడే. మీరు మాత్రం మీ భక్తి రోజు రోజుకి ఏమవుతుంది? ఎక్కిపోవాల్సిందే తరిగిపోతుంది తల్లులారా. మరి మొప్పొచ్చి పట్టట్లేదు. ఆమె మన సమయం 10:30 వరకు కదా. నువ్వు నిద్రపోయినా పంపించేది లేదు. ఆమె చప్పట్లు పట్టుకుపోయినా వదిలేదు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి. ఇట్లాగే ఒక చోట కూటం జరుగుతుందంట. పాస్టర్ గారు మాత్రం కూటం ఆపట్లే. చూసారా? పాస్టర్ గారు వాకింగ్ చెప్పేవాడు చెబుతానే ఉన్నాడంట. ఈ లోపల ఒకళ్ళ బిడ్డ ఒకళ్ళు వెళ్ళిపోతున్నారంట. అయినా కానీ పాస్టర్ గారు ఆపట్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. లోపల అక్కడ అందరూ పోయినా కానీ చంద్రాశిస్తులు అంటే ఒక ఆమె ఉందంట. ఆడే కూర్చొని చూస్తుందంట ఆయనకెళ్ళి. ఆమె చూస్తారా? 2 చేతులు పైకెత్తి ఆమె కూర్చొని ఏంటంటే ఈయన ఇంకా ఎక్కువ చదువుతుందంట. దేవునికి స్తోత్రం. చెప్పి 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 ఆమె ఇంతే చదువుతుందంట. ఎవరికెళ్ళి? పాస్టర్ గారికి వెళ్ళి. ఆయనేమో సిస్టర్ భలే ఉంటుంది వాక్యం అని ఇంకా చెబుతున్నాడంట. సరే మొత్తం మీద ఆయన కూడా అలిపొచ్చి ఆగిపోయాడంటే ఆ మాత్రం ఇంతే చెప్తుంటాడు పాస్టర్ గారికి. అంతా అయిపోయినాకండి. ఓ సిస్టరు వాక్యం బాగున్నావు, దేవుడు నేను దీవించుగాక. ఇంతసేపు నువ్వు అందరూ పోయినా కానీ ఇంతసేపు వాక్యం వింటానికి కారణం చెబుతూ అన్నాడంట. అన్నదంట, ఏం చెప్పమంటావు చెప్పు. అందరిలాగా నేను పోవాల్సిందే, కానీ నీ కింద శాప నాదే. శాప కోసం దేవుడికి స్తోత్రం చెప్పు. ఉన్న ప్రేమతో ఉన్న వాక్యం కోసం కాదు. పాస్టర్ గారి కింద శాప ఉందంట. శాప ఆమె తెచ్చేసిందంట. నేను లెగితే తెచ్చిపోదామని ఉన్నాను, నేను లేవట్లా. స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి. చాలా మంది ఇట్లాగే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఎదగాల్సింది తగ్గిపోతున్నారు.
ఆత్మీయ జీవితంలో మనం ఎదగాల. ఎదగడం వరకే 21 దినాల పోస్పార్థంలో కొంచెం బండి 7 పక్కన పెట్టి డబ్బు తర్వాత ఇస్తారు దేవుడు. దేవుడికి స్తోత్రం. మీరు వచ్చే సమయానికి వచ్చి ప్రార్థనలో కూర్చోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన ప్రార్థన చేస్తా ఉంటే పరలోకము నుండి ధూప వేదిక దగ్గర నిలబడిందంట. దూత ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది దూత? పరలోకము నుండి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఆ దూత అంటుంది జకర్యా, భయపడ మాకు, నీ ప్రార్థన వినబడినది. పూర్తిగా స్తోత్రం చేద్దామా? ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే జకర్యా ప్రార్థన దేవుడు ఆలకించడానికి గల ప్రాముఖ్యమైన కారణం. ఇది మనకు కావాలి. ఆమేన్. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి పరలోకం నుండి దూతను పంపించాడు. మరి నీ ప్రార్థన సంగతి ఏంది? పెద్ద దూత రాకపోయినా పిల్ల దూత కూడా రాట్లా మన గారికి కదా. మా పెద్ద దూత చిన్న చిన్న పిల్ల దూతలు కూడా రాట్లా మన గారికి. మన ప్రార్థన అట్టుంది. ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. పిల్లలు పుట్టకపోతేనేమో పుట్టలేదు, పుడితేనేమో వాళ్ళని చూసుకుంటా ప్రార్థన అయిపోతుంది. ఏంది పాపగాలు? దేవునికి స్తోత్రం. అర్థమైందా? సమస్యలు తీరకపోతేనేమో తీరలేదు పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదు మా గురించి. తీరినాకేమో టీవీసీ రిమోట్ నొక్కుంటా కార్తీక దీపం కర్పూర దీపం చూసుకుంటా చూసాం. ఆమేన్. ఏం చేయాలి అమ్మా? ఏం చేద్దాం? జకర్యా ప్రార్థన అంట దేవుడు ఆలకించి పరలోకము నుండి దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం. ఏంటి జకర్యా ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత? జకర్యా ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మన ప్రార్థనలో ఉన్నటువంటి లోపం ఏంటి? దేవునికి స్తోత్రం. ఇందాక ఎలిజబెత్ గురించి చెప్పుకున్నాం. ఆమేన్. ఎలిజబెత్ లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా రండి. ఆమె మంచి ప్రార్థనా పరురాలు. ఆమేన్. భర్త యాజకుడైనా చూడండి, కొన్ని కొంపల్లో సేవకుడు పాస్టర్ గారైనా సేవకురాలు దెయ్యంలా ఉంటుంది. ఆ మనిషి ప్రార్థన చేయదు, లోబడదు. ఆ మనుషుల్లో లోక సంబంధమైన కార్యాలు ఉంటాయి, దెయ్యపు చేష్టలు ఉంటాయి. అందుకని అట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు ఉండవు. కానీ ఎలిజబెత్ అమ్మ అట్లాంటి ఆమె కాదు. ఆమె మంచి ప్రార్థనా పరురాలు. ఒకటి మంచి ప్రార్థనా పరురాలు, రెండు దేవునికి లోబడే ఆమె. చూసారా? దేవునికి లోబడేటువంటి స్త్రీ. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ప్రగతి స్తోత్రం చెప్పండి. ఒకటి ప్రార్థనా పరురాలు, రెండు లోబడేటువంటి ఆమె, మూడవది తగ్గించుకునే స్త్రీ. మరియం గారు వస్తే నా ప్రభు తల్లి నా దగ్గరికి ఎలా వచ్చినంది? నా ప్రభు తల్లి. మంచి ప్రార్థనా పరురాలు, రెండు లోబడేటువంటి ఆమె, మూడు తగ్గించుకునే ఆమె, నాలుగు పరిశుద్ధాత్మతో నింపబడేది. మరి ఈ క్వాలిటీస్ ఉంటే ఏంటంటే అప్పుడు పెళ్ళైన అమ్మటే పిల్లలు పుడితే భలే ఉండేది కదా. ఎవరు చెప్పారు? పెళ్ళైన అమ్మటే పిల్లలు పుడితే ఏముంది? స్పెషల్ ఏముంది?
పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాలకి పిల్లలు పుట్టితే అది స్పెషల్. ఎట్టి చెప్పండి. ఎందుకంటే అబ్రహాము సంతానం కదా. అబ్రహాము సంతానానికి ఎప్పుడు కూడా అంత ఆలస్యమే. ఆయనకు ఆలస్యం జరిగింది కాబట్టి మనకు ఆలస్యమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. చూసారా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అక్కడ. ఆ ప్రార్థన వెనక దేవుడు మన ప్రార్థన ఉంటురా. ఒక్కలమైన దేవుని ఆత్మ చేత నింపబడ్డాము మనం. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మనలో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనలో మనం, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ప్రశ్న వేసుకుంటే మనం నిజంగా మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనుకో, ఏం జరుగుద్ది? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఎవరిల్లు? దేవుని ఇల్లు. ఆమె పరిశుద్ధాత్మ నీలో ఉంటే 7 గంటలకే పరిగెత్తుతావు. ప్రార్థన 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 పాటలు, స్తోత్రం, స్తుతులు, విజ్ఞాపన, నశించిపోతున్న అనేకుల కొరకు ప్రార్థన చేయటం. ఆమె పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఇది జరుగుద్ది. నీలో పరిశుద్ధాత్ముడు పావచ్చు పాపోతే ఆయన కొడుకుంటే వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. వింటున్నారా? వాక్యం ఉంటుంది. నేను చెల్లూరుపేట మేదనమెట్లు వెళ్తా ఉంటే శనివారం వెళ్తా ఉంటే కనపర్తి అక్కడ స్వాములూరు అంటే ఆర్సిఎం చర్చి ఉంది, పెద్దది కనపర్తి. అక్కడ మరియమ్మ గారి విగ్రహం అవుతుంది. బాలయేసు తీసుకుంటుంది. కింద ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, నన్ను ఎంతగా ఆరాధిస్తే అంతగా దీవిస్తా. అర్థమవుతుందా? ఎప్పుడన్నా చిల్లూరుపేట రోడ్డును పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది చర్చి. ఫస్ట్ కేసనపల్లి దొరికింది. కేసనపల్లి దాటిన తర్వాత ఈ చర్చి ఒకటి. అక్కడ రోడ్డు ఎప్పటికే ఉంటుంది బొమ్మ. ఆ బొమ్మ దగ్గర రాసి, నన్ను ఎంతగా ఆరాధిస్తే, నువ్వు ఎంత దేవుని సన్నిధిలో గడిపితే అంత ఆశీర్వాదం ఉంటుంది. అర్థమైందా? ఈరోజు అనేకుల జీవితాలలో ఆశీర్వాదాలు లేకపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం అంటే ఏంటంటే ప్రార్థనకు పరిగెత్తకపోవటమే. అర్థమైందా? దేవుని సన్నిధికి నువ్వు మొదటిగా ప్రాధాన్యత ఇవ్వకపోవటమే. అదే నీలో ఉన్నటువంటి లోపం. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇటువంటి ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి మరియమ్ముని గురించి మాట్లాడుతుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. అర్థమవుతుందా? వాక్యం తగిలితే కొట్టద్దు. అన్ని శవాలు అయితే ఏం కొడతాయి? ఆ ఇంట్లో అన్ని శవాలను ఉపాధ్యాయులు వాక్యం చెప్తున్నారు. శవానికి కరెంట్ షాక్ పెడితే ఏమైతే దొరికిద్దా? శవానికి కరెంట్ షాక్ పెట్టామనుకో, శవం కదులుద్దా? స్వర్ణది నేర్వాను అనుకోండి. వాకింగ్ నేర్వాను రామకృష్ణ 2 వైర్లు తీసుకొచ్చి పెట్టి ఆమె చెప్పు, ఆ కరెంట్ ఉన్న వైరు ప్లస్ మైనస్ అటు పెట్టి తీసాడు అంతే. బతుకుడు అంటది ఒకసారి అంటే దాంట్లో దేవుని స్తోత్రం. శవాన్ని పెడితే అందుకే దైవజనుడు యేసన్న గారు అన్నాడు, ఈ వాక్యం అంట కరెంట్ షాక్ అంట. తగిలితే ఆటోమేటిక్ గా బతుకుంటే కొట్టేస్తావు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బతకగలవా అంటే యేసుగారు అంటే ఏమో ప్రభు నీకే తెలియదు.
దేవునికి స్తోత్రం. అయ్యా నీకు తెలియదు ఏముందయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకని ఏమన్నాడు, నోరెత్తి ప్రవచనం ఎత్తి మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును. అటు పోతే అది ఇంకో సబ్జెక్ట్ అవుద్ది, నేను పోదలుచుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మనం జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం జీవంతో ఉండాలి. వాక్యం తగిలితే చప్పట్లు మోగాల, ఆమెన్ అనాలా, హల్లెలూయా అనాలా, స్తోత్రం అనాలా. పొద్దుగులో ఆమెన్ అనండి, ఆమె అంటారు. మళ్ళీ మళ్ళీ ఆమెన్ అనండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమన్నా ఉందా? వాక్యం తగిలితే ఏం కావాలా? తగలట్లేదే అంటారా? ఇంతకన్నా తగిలిచ్చేవాడు ఉండేడు. ఉన్నాడా ఎవరన్నా? ఇంత స్ట్రాంగ్ గా చెప్పి ఏడబెట్టంతా గ్యాసే, యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే అంతా గ్యాసే, పెట్టగదిలో గ్యాస్, పెట్టగదిలకే జనం ఈ లైక్లో ఎన్ని సబ్స్క్రైబర్స్. వాకి చెబుతుంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, మనోళ్ళు కూడా చేయట్లే. బయట సంగతి దేవునికి స్తోత్రం చెప్పండి. మనోళ్ళు చేతి ఏడ ఏ వాక్యం వచ్చిందో, ఏడ ఏ వాక్యం ద్వారా ఏం చేస్తారు ఆయన చెప్పి మనోళ్ళు కూడా కుషి కూడా వెనక్కొడుతున్నారు జనం. ఎందుకు లాంగ్వేజ్ లేదు దేవునికి స్తోత్రం. మేలు కోరి స్నేహితుడు గాయములు మగవాడు లెక్కలేనని ఇది గాయం చేసినా నిన్ను, నీ జీవితాన్ని మార్చుద్ది. తిరుగుబాటు చేసావా వాక్యానికి అనుభవించాల్సి వస్తుంది. అర్థమైందా? దేవునికి స్తోత్రం. అందుకే వాక్యానికి మనం ఎప్పుడు లోబడాలి. దేవదూత చెట్టని, జకర్యా నీ ప్రార్థన వినబడింది. ఆమేన్. అంటే ఏం చేస్తావు? మేరీ ప్రార్థన చేస్తుంది ఇంట్లో సీరియస్గా కలిపేసుకొని స్వతంత్రం అంటుంది. దేవదూత వచ్చి నిలబడింది, మేరీ అంటే ఏం చేస్తుంది? కేకలు పెట్టుకుంటుంది, బయటపడతా అది కూర్చొని ఏంది దేవదూత గారు వందనాలు అంటున్నారు. అమ్మ ఏమంటారు? ఇంకా దూతం చూసి, ఆ లెక్కలు చూసి, ఆ మనిషిని చూసి వామ్మ హార్ట్ అటాక్ అని వస్తుంది. లేకపోతే పెద్ద కేకెత్తి వాళ్ళ ఆయన ఆడుకుంటే ఆ బజార్లో మొత్తం రావాలి. గాంధీనగర్లో దయ్యం అని పెడుతున్నాం, ఇస్తుందా? గాంధీనగర్లో దయ్యం కొడుతుంటే ఆ దయ్యం వాళ్ళకి, మన వాళ్ళకి చుట్టుపక్కల జనం మొత్తం వచ్చారు. ఇంకా సేపు ఉంటే పోలీసు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళంట, నువ్వు కొట్టుకుంటున్నారేట. దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఆన్లైన్కి. లేదు మీరు చెప్పలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి అర్థమవుతుందా? దేవదూత దిగి వచ్చే ప్రార్థన. ఎటువంటి ప్రార్థన చేస్తే దేవదూత దిగి వచ్చాడు? దేవునికి స్తోత్రం. జకర్యాలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ, ఇందాక ఎలిజబెత్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ చూసాం మనం. ఎలిజబెత్ లో ఏం క్వాలిటీస్ ఉన్నాయి? ఒకటి ప్రార్థనా పరురాలు, రెండు దేవునికి లోబడుతుంది, మూడు తగ్గించుకునేటువంటి స్త్రీ, నాలుగు పరిశుద్ధాత్మతో నిండుకుని ఉంది. ఆమేన్. ఐదోది కూడా చెప్పవచ్చు. ఏంటో తెలుసా? ముసలితనం వస్తున్నా, ముసలితనం వచ్చినా దేవుడు చేసే కార్యం కొరకు అంతే ఎదురు చూసింది. ఎటువంటి ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవాలా? ఎంతమంది గొడ్రాలు అంటున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా దేవుని కొరకే ఎదురు చూస్తూ కనిపెట్టుకుంది. 5 కృప సంఖ్య. ఈ 5 గుణాలు ఎవరిలో ఉన్నాయి? ఎలిజబెత్ లో ఉన్నాయి. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలు ఉంటారు? వట్టాంటిదని, వెట్టాంటిదని.
నీకందుకే పిల్లలు ముట్టలేదు. దేవునికి స్తోత్రం. ఆనందంగా ఉంటుంటారు. అర్థమైందా? అన్నా గాని దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవుని కార్యాల విషయంలో ఏమాత్రము సందేహించలేదు. చూడండి, దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాల విషయమై మనం ఓపికతో ఎదురు చూడాలి. ఎర్ర సముద్రం కాడ మనోళ్ళందరూ ఉన్నప్పుడు మోషే వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటుంది సార్? యెహోవా నేడు మీ కొరకు చేసే కార్యము కొరకు మీరు ఓరకనే నిలిచి చూడండి. ఆయన తప్పకుండా అద్భుతాన్ని చేస్తాడంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏదైనా సరే, రోగమైన, వ్యాధైన, బలహీనతైన, ఉద్యోగమైన, ఏదైనా సరే, నాకు ఏది కావాలి నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి. ఎంతమంది ఎన్నో ఉంటారండి పాస్టర్ల, మీరు మీకే లేరా పిల్లలు? మీరు ప్రార్థన చేస్తే జనాలు ఎవరు పడతారు? పిల్లలు పడతారా అని ఉంటారులేదా? మా జకర్యాని ఎలిజబెత్ అని ఉంటారా లేదా? దేవునికి స్తోత్రం. అన్నా కానీ ఏం చేశారు వాళ్ళు? తల ఉంచుకున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు తల ఉంచుకుంటే ఒకనొక టైం వచ్చింది, ఆ టైంలో దేవుడు నీ తల పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఇది కొట్టడం చెప్పట్లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు అనే విశ్వాసం మనకి ఉండాలి. గర్భవతి అయిన తర్వాత 5 నెలలు ఇంట్లోంచి బయటికి రాదంట. ఏంటది? ఆమె గర్భవతి అయిన తర్వాత 5 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాల. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. ఎంత గొప్ప అద్భుతం అది! ఎంత గొప్ప అద్భుతం అది! ఎందుకు 5 నెలలు బయటికి రాలేదామంటే, వృద్ధాప్యములో దేవుడు నాకు ఒక బిడ్డను ఇస్తున్నాడంటే జనం నమ్ముతారా? నమ్మరు. కానీ సూచన కొరకు ఉంది. ఏంటా సూచన? కరెక్ట్గా 5 నెలల తర్వాత 6వ మాసంలో అదే దూత మరియ దగ్గరికి పోయి కూడా మాట్లాడింది. ఏమని చెప్పింది తెలుసా? నేను చెప్పే మాట నిజం. నేను పరలోకం నుండి వచ్చిన దేవదూతని. ఆమేన్. మరియతో మాట్లాడిన దూత అంటుంది, నీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ ఉంది కదా, ఆమె చుట్టం కదా, నీకు అక్క వరుస అయింది కదా. దేవునికి స్తోత్రం. ఆమెకి ఇప్పుడు 6వ మాసం. ఆమేన్. ప్రభువు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి? జకరియా నీతిమంతుడు, జకరియా యథార్థవంతుడు, జకరియా దేవుని కొరకు బ్రతికినవాడు. జకరియా దేవుని కొరకు ఎన్ని నిందలు అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉండి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో యాజకత్వ పరిచర్య చేస్తున్నారు. దేవుని కార్యాలు జరుగుతాయండి, కాకపోతే దేవుని కార్యం కొంత ఆలస్యం అవుతుంది. దేవుని కార్యం ఆలస్యమైంది. ఆలస్యం ఇంకా ఆయన చెయ్యట్లే అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి
అర్థమవుతుందా? జకరియా దేవుని మాటను నమ్మల, మనం నమ్మాల. నమ్మబాటను బట్టి ఏమయ్యాడు? మూగుడయ్యాడు. దేవుని కార్యాలు ఎప్పుడు మనం ఏం చేయాలా? నమ్మాలి. చెప్పాలి గట్టిగా, నమ్మాలి. అప్పుడు ఏం జరుగుతుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. స్తోత్రం. దేవతతో చెప్పింది ఆ అబ్బాయికి యోహాను అని పేరు పెట్టాలి. దేవతతో మరింత చెప్తుంది ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. దేవునికి స్తోత్రం. ఎవరు బయలుపరిచారు ఆ పేర్లు? దేవుడే. ఇచ్చినారా? దేవుని కొరకు ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు పొందటానికైనా దేవుని పిల్లలు సిద్ధంగా ఉండాలి. ఏమన్నా పొందావా? దేవుని కొరకు అవమానం, ఒక నిందైనా పొందుకున్నావా? ఒక శ్రమని పొందుకున్నావా? మా దోత నీ గాడికి అట్టవుతుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము కలుగును. దైవజనుడు దేవుని సందులో ధూపం వేసేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి జకరియా జీవితంలో దేవుని మాట నమ్మకపోవటం వల్ల మూగుడయ్యాడు. ఆ బిడ్డకి ఏం చేస్తున్నారు? పేరు పెట్టే సమయం వచ్చే సమయానికి తండ్రిని అడిగారంటే ఏం పేరు పెడదాం? తాత పేరు పెడదామా, ముత్తాత పేరు పెడదామా, అమ్మమ్మ తాత ఇద్దరు కలిసి వచ్చే పేర్లు పెడదామా? దేవుని స్తోత్రం. తాత పేరేమో తాతారావు అంట, అమ్మమ్మ పేరేమో పొల్లమ్మ అంట. అందుకని ఇద్దరు కలిసేటట్టు, ఇద్దరి పేర్లు కలిసేటట్టు పెడితే బాగుంటుంది. అందుకని పిల్లకి ఏమని పేరు పెట్టారంటే తలుపులమ్మని పెట్టారు. పేర్లు కలవాలా, తాగలవాలా, తాగలవాలా, అందుకని తలుపుల. దేవుని స్తోత్రం. ఎన్నాళ్ళు ప్రార్థన పిల్లవాడు కొట్టలేదని చెప్పి చివరికి ప్రార్థన పోయిన తర్వాత అని చెప్పండి, ప్రెగ్నెన్సీ వస్తుందంట. ప్రెగ్నెన్సీ వస్తుంది వస్తుంది వస్తుంది, పుట్టినోళ్ళు చచ్చిపోతున్నారు, గర్భంలో చచ్చిపోతున్నారు. అందుకని చాలా కాలం తర్వాత ఒక పిల్లోడు పుడితే వాడికి 70 అని పేరు పెట్టారు. ఏంటి పేర్లు? దెబ్బయ్య, దెబ్బమ్మ, తలుపులమ్మ. దేవునికి స్తోత్రం. ఏంటి పేర్లు? తండ్రిని అడిగితే ఏమని పేరు? పలక మీద పేరు రాసినట్టు అయ్యగారు. ఏమని? యోహాను. మనం అమ్ముగా ఒక దెయ్యం వెళ్తుంటే అమ్ముగా నా జేబులో పేరు తీసుకొని పేరు రాస్తుంది. నేను గబక్కన పేరు తీసుకుని పుట్టుతుంది పేరు తీసుకున్నాను. పేరు చెప్పమంటే నువ్వు మాట్లాడకుండా ఇస్తున్నాడు. అవును, దేవుని స్తోత్రం. పేరు తీసుకొని పీకింది ఒక పుట్టించండి పేరు రాత్రం. దేవుని స్తోత్రం. మాట్లాడను, హల్లెలూయా, నా పేరు ఇది, నా పేరు ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి భయపడే వారి మీద దేవుని కనుదృష్టి ఎప్పుడు నిలిచి ఉంటుంది. దేవునికి భయపడే, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి భయపడే వాళ్ళు అంటే ఎట్లుంటారు? ఎవరైనా చెబుతారా నాలా ఉంటారని? చెప్పండి. అమ్మా, దేవునికి భయపడే వాళ్ళు అంటే ఎట్లుంటారు? దేవునికి భయపడే వాళ్ళు 7:30కే వచ్చి కూర్చుంటారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. భయం లేనండి. ఒకటే దేవుని భయం. నిస్సారం కట్టేసి కత్తి తీసి పొడవబెట్టడానికి అబ్రామా ఆగున్నాడు దోత వచ్చి. ఏమన్నా తెలుసా? దోత వచ్చి
నీకున్న ఒక్కగానొక్క కుమారుని నాకు ఈయక వెనుదీయలేదు గనుక ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నావని నాకు తెలిసింది. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అంటే ఎట్లాంటివి? మనం పెద్ద పాపాలు చేయగానే ఎట్లాంటి పాపాలు చేస్తాం కదా. సమయానికి రావు దేవుని సన్నిధికి, క్రమం ఉండదు, ఎటుపడితే అట్లా వస్తాం. అందుకే మనకు రోగాలు, వ్యాధులు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ క్రిస్టియన్స్కి. రోగం రాగానే, శ్రమ రాగానే, కష్టం రాగానే మన మీద పెద్ద భక్తుల్లాగా ఫీల్ అయిపోయి మనం కాబట్టి విపత్తు విషయంలో అని మనం మోసం చేసుకుంటాం. అంతే. నీకు కరెక్ట్గా రాకపోవడాన్ని బట్టి ఇది జరిగింది, నీకు క్రమంగా దేవుడి సన్నిధి బాగుపడడం బట్టి ఇది జరిగింది అనుకోవటం కాదు. నేను భక్తులను అందుకే నాకు ఇది రాదు, కరోనా వచ్చింది. ఇంకా నేను లేపేలా కరోనా దేవుడికి స్తోత్రం, బ్రతికించాడు. అందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జకరియా ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడ్డని గల ప్రాముఖ్యం ఏంటంటే, జకరియా నీతిని అనుసరించేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుని కొరకు తాను ప్రతిష్ఠించుకున్నవాడు. ఆమేన్. దేవుని కొరకు ఎన్ని నిందల అవమానాలు పొందటానికైనా సిద్ధంగా ఉంది. ఎంతమంది ఎన్నో అవమానాలు చేసి ఉంటారు. మాకు కూడా పెళ్ళైన 8 సంవత్సరాలకి నాకు అమ్మాయి పుడితే పెళ్లి కాకముందు చాలా మంది విశ్వాసులు అన్నారంట, మీకు ఆశీర్వాదం పిల్లలు లేదు, ఆశీర్వాదం లేదు. అందుకని దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు దీవెననిచ్చే దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఓన్లీ బిలీవ్, కేవలం నమ్ము. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. జకరియా ఎలిజబెత్లో ముసలోళ్ళు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భక్తికి మెచ్చి, వాళ్ళ ప్రార్థనకు మెచ్చి, వాళ్ళ యథార్థతకు మెచ్చి దేవునికి స్తోత్రం. ఆమె వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకు ఒక బిడ్డనిచ్చాడు. వాళ్ళ భక్తులు, ఆమె ప్రార్థనాపరులు, ఆమె దేవుని కొరకు బతుకుతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నా, మనం కూడా భక్తులు చెప్పండి, నిజమేనా? మనం కూడా చెప్పండి, ధైర్యం కదా. ఎట్లా చెప్పండి. భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి, నాకు తెలిసి మీరు అందరూ ఇప్పుడు నేను వచ్చి 14 సంవత్సరాలకి, ఆమె 14 సంవత్సరాలకి వచ్చి, ఓకేనా? 14 సంవత్సరాల నుంచి మీరు చాలా మంది అప్పటి నుంచి అవుతున్నారు, ఓకేనా? మధ్యలో వచ్చిన చాలా తక్కువ మంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ 14 సంవత్సరాలు మన పరిచర్య, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాస జీవితం, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు శరీర సంబంధంగా బిడ్డలు లేకపోతే ఆమెను గొడ్రాలు అంటున్నానే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్న మన జీవితాల్లో మన ద్వారా ఒక ఆత్మ కూడా రాకపోతే మరి మనం ఎవరిమి చెప్పాలి? ఇన్ని సంవత్సరాలతో నన్ను ఒక బిడ్డనోడు కాకపోతే, ఒక ఆడబిడ్డన్నా మగబిడ్డన్నా మిత్రంగా అది అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కళ్ళన్నా నాకు ఫలానా ఆత్మీయ తల్లి, నాకు ఫలానా ఆయన ఆత్మీయ తండ్రి అని మన గురించి చెప్పుకునే వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఎవరంటే మార్కెటింగ్ ఫీల్డ్ అని, మార్కెటింగ్ ఫీల్డ్ వాళ్ళు ఉంటారు. LIC ఏజెంట్లు, లేకపోతే ఇంకోటి ఏజెంట్లు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టిన దాకా అవతల ఏం చేస్తారు తెలుసా? అల్లాడిస్తారు.
ఏడ కనపడతారు ఎప్పుడు చేస్తారు బాల్స్ ఏడ కనపడినా కట్టిందా ఒప్పుకో. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు తెలుసా? నేను కూడా కొన్ని మార్కెటింగ్ ఫీల్డ్కి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. మీరు మన కంపెనీ గురించి రోజుకి ఇద్దరు చెప్పండి. ఎంతమందికి? ఇద్దరు చెప్పండి. అప్పుడు నెలకు ఎంతమంది చెప్తారు మీరు? 60 మంది చెప్తారు. ఓకేనా? ఆడంటాడు 60 మందిలో 40 మంది కట్టరా అంటాడు. కొన్ని 40 మంది కట్టరు, 40 మందిలో 20 మంది కట్టరా అంటాడు. చివరికి ఒకసారికి ఎంత అంటే తెలుసా? 20 మంది కూడా తీసేయి, 10 మంది కట్టరా. ఒక దేవుని బిడ్డగా నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు రోజుకి ఒకరికి ఇద్దరు కన్నా సువార్త చెప్పొద్దా? చెప్పాలొద్దా? ప్రజలు చెప్పాలొద్దా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎంతమంది చెప్తావు? రోజుకి ఒకరికి చెప్తే నెలకు ఎంతమంది చెప్తావు? 30 మంది చెప్తావు. 30 మందిలో 10 మంది రారా ప్రార్థనకి. అయితే నువ్వు చెప్పేది ఎట్లా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాలి. అప్పుడేమైంది? అవతల వ్యక్తికి హృదయం కదిలించబడుతుంది. నీలో పరిశుద్ధాత్మ చెప్పకుండా నీలో పరిశుద్ధాత్మ లేకుండా చెబుతున్నావు అనుకో, అవతలడికి చెవులు పెట్టి రక్తం వస్తుంది. ఏంది నేను వదలదా, నన్ను ఏంది నన్ను వదలదా అన్నట్టుగా చూస్తాడు. నాకు అదైతే సమరయిస్తుంది. ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పిందంటే, నేను చెప్పినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశాను. ఆమె చెప్పలేదు. మీరు కూడా వస్తే మిమ్మల్ని గురించి కూడా చెబుతాడు. మన గురించి చెబితేనో మనం అసలు ఉత్తమం. చూసారా? మన గురించి ఏదన్నా ఒకటి వచ్చిందంటే పాస్టర్ గారి మీద మారుతా ఉంటాం. మీరు అది ఎప్పుడు దొరుకుతుందా? ఆమె అన్ని చెబితే పాపం ఏం చేసింది? వెళ్ళి ఊళ్ళో వాళ్ళు మొత్తం తీసుకొచ్చింది. ఆమె ఒక్కటేనండి. ప్రభు కాడికి వచ్చాక బ్రతుకు మారాలి. అట్ట మారేటట్టు అయితేనే ఈ భక్తి చేయాలా, లేకపోతే శుభ్రంగా ఈ టైంలో శుభ్రంగా ఈ టైం నిజాములో ఉండేవాళ్ళు. నిజమేనా? స్తోత్రం చెప్పు. నేను నిజాలు చెబుతాను, నాకు అందుకే అంటే ఇష్టం. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పు. ప్రభువులు ఆనందిస్తున్నారా? దేవునికి స్తోత్రం. లోకంలో ఆనందిస్తున్నారా? దేవునిలో మనం ఆనందిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే 4వ శుక్రవారం ఒక పాట పాడా. ఒక పాట అది నేను మామూలుగా పాడితే ఏముండదు. ఆయన నుండి పాడితే ప్రజలు ఏమొచ్చింది? కదలికి వచ్చింది. ఆ చిరకాల స్నేహితుల పాట వచ్చింది. ఆమె ప్రార్థన గారు కూర్చొని పాట పాడుతున్నాడు. ఆ చిరకాల స్నేహితుల పాట పాడుతుంటే అర్థమైందా? నాకంటే ముందు చాలా మంది ఆ పాట పాడారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక ఆన్లైన్లో పాడా, వర్షిప్లో పాడా. ఆ పాట వర్షిప్లో పాడితే తర్వాత శ్రావణ పాస్టర్ గారు వాక్యం చెప్పి ముగింపులో కూడా మళ్ళీ ఆ పాట పాడించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నేను అత్యంతో గర్వంతో నేను వీరుడు శూరుడు అని చెప్పట్లే. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు ప్రజల హృదయాలు ఏమవుతాయి? కలిగించు. అప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నాం? 10 సంవత్సరాల క్రితం ఏడా సంఘం ముగ్గురు మగలాగా. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి. నేను ఇంచుమించు 35 మంది ఆరాధన్నాం. గోపార్థన అయితే అందరం ఉంటాం, పోస్ట్ ప్రార్థన కాబట్టి. కొంతమంది చీకటికి భయపడి రాలేకపోతున్నారు, కొంతమంది ఇంట్లో భర్తలకు భయపడి రాలేకపోతున్నారు, కొంతమంది నిద్రకు భయపడి నిద్ర బాగాలేదు చచ్చిపోతున్నాడు. ఒక రోజు నిద్ర లేక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె చెప్పలేదు. ఆమె మిమ్మల్ని గొప్ప కట్టినారంటే ఎన్నో సంవత్సరాలు నిద్ర లేక
పొట్టంలో ప్రార్థన చేసి తప్ప చేసి వస్తుంది గడ్డాలు పెంచుకోండి. మా అయితే నేను కూడా మీతో పాటు 12 గంటల దాకా నిద్రపోను. నేను మీరు బాగా లేచి ఉంటారు. దేవుడికి స్తోత్రం. ప్రభు చేసిన ప్రతి కార్యం ఒక్కటే చెప్తాను, నేను ఎలా చెల్లించాలి. ఎలా చెల్లించుకున్న కార్యం ఇంట్లో పోయి సర్ప్యాకి మనం డబ్బులు ఇవ్వకుండా మీకు కావాల్సిన వస్తువు రాదు. అలాగే దేవుని ద్వారా కార్యాలు పొందుకోవాలంటే డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా చెల్లించాలి. ప్రార్థన, ఉపవాసం, కన్నీరు, సమర్పణ, జ్ఞాపన, ఇవి నీ జీవితంలో ఉంటే అసాధ్యాలన్నీ సాధ్యపరచుకోవాలి. దూత రావాల్సిన అవసరం లేదు, కానీ ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆయన నీ కాడికి వస్తాడు. ఎట్లా చెప్పండి. అంటున్నారా? యాజకుల ప్రార్థనలు పరలోకమున దేవుని సన్నిధికి చేరెను. ఈ రాత్రి మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరేటట్లుగా అటువంటి ప్రార్థనలు మనం చేయాలి. చేద్దామా? తీర్మానం చేద్దామా? మోకరించండి. అందరూ మోకరించండి. కళ్ళు మూయండి. అందరూ మోకరించి కళ్ళు మూద్దాం. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూయాలందరూ. స్తోత్రం. Glory to be Lord. థ్యాంక్ యూ జీసస్. అందరం ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సహోదరుడు రామకృష్ణ ముగింపు ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్యా, నీకన్నా మనకి తెలుస్తూ ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి అయినా మరికి ప్రభా నీ పాదాలు పట్టుకోవడానికి తండ్రి గ్లోరీ నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయినా. అంతే కూడా ప్రభా తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. సూర్యోదయం ముడుకుని సూర్యాస్తం వరకునైనా మమ్మల్ని కాచి కాపాడుచున్న మా దేవుడు నీ కనుక తండ్రి యేసయ్యా, నీకన్నా మనకి మేము చెల్లిస్తూ ఇదిగో ప్రభా ఈ యొక్క దినాల ఉపవాస ప్రార్థన కోరికలోనైనా మూడవ దినమునైనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా తండ్రి నేను జరిగించిన గుడికి అంతటికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రం అయ్యా, పాటల్లోని తండ్రి, ప్రార్థనలో ప్రభా, అయ్యా స్తుతి ఆరాధనలో తండ్రి, అయ్యా వాక్య ధ్యానంలోనైనా అయ్యా ప్రతి విషయంలో ప్రభా తండ్రి పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేను ఆత్మ ద్వారా ప్రభా తండ్రి కోడికను గణపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ గణామానికి మహిమ చెల్లిస్తూ ఇదిగో ప్రభా తండ్రి మేము కొన్ని గంటలు ప్రభా సన్నిధి గడపడానికి తండ్రి, కొన్ని అంశాల కొరకు మేము సన్నిధిలో ప్రార్థించడానికి తండ్రి ఇచ్చిన ప్రభుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఈ దినాన్ని చూడలేక తండ్రి ఎంతో మంది నశించిపోయి ఉన్నప్పటికీనైనా కేవలం నీ కృపతో అయినా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీలకులో ఉంచినందుకు ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంశం గురించి ప్రార్థించి ఉంటుంది కదైనా అప్పటి ప్రార్థనకు జవాబు దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా యాజకుల ప్రార్థన ఆలకించిన దేవుడవు నీవు కనుకనైనా స్తోత్రం. ఇదిగోనైనా ప్రభా తండ్రి ఇదిగో మరియా ప్రార్థన ఆలకించిన దేవుడవు నీవు కనుక అయ్యా, ఇదిగో కొన్నేళ్ళు ప్రార్థన ఆలకించిన దేవుడవు నీవు కనుక తండ్రి. ఇదిగోనైనా జకరియా ఎలిజబెత్ ప్రార్థన ఆలకించిన మా గొప్ప దేవుడవు నీ కనుక తండ్రి. మా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి.
అయా ఇదిగోనైనా సంఘము తండ్రి భారం కలిగి ప్రభువా ఈ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటుంది. నశించిపోతున్న ఆత్మల పట్ల తండ్రి భారం కలిగినైనా ఇదిగో తండ్రి ఎంతో మందినైనా అయ్యా నీవే నిజమైన దేవుని తెలియక తండ్రి నశించిపోతుండగా తండ్రి అయ్యా ఎన్నో ఆత్మలనైనా నశించిన నరకాగ్నికి ప్రభా వారు వెళ్ళిపోతుండగా తండ్రి ఇదిగోనైనా కొందరినైనా ప్రభా ఇదిగో అగ్నిలో మేము లాగినట్లు కొందరినైనా ప్రభా తండ్రి అయ్యా మేమునైనా కొంతమంది సన్నిధి నడిపించేటగా తండ్రి ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నశించిపోతున్న ఆత్మని సన్నిధిలో అయ్యా భారం కలిగినైనా ప్రార్థించడానికి ప్రభు దయచేయండి అయినా. అయ్యా సొంత రక్త సంబంధికులు తండ్రి మిమ్మల్ని గుర్తెరగగా తండ్రి నైనా లోకములో పాపంలో జీవిస్తుండగా తండ్రి నైనా అయ్యా వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా. ప్రతి ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు మంచి దేవుడవు, మహోన్నతుడవు, మహాగణవు నీ కనుకనైనా నీ కన్నామని మహిమ చెల్లిస్తూ ప్రభు నీ సేవకుని ద్వారా తండ్రి నువ్వు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా భక్తుల జీవితాలు ప్రభు తండ్రి అయ్యా ఇది వారు చేసే ప్రార్థన బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా వారి ప్రార్థనల ద్వారానైనా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. భక్తులు ఎలా ప్రార్థించి ఉన్నారు తండ్రి, మేము కూడా అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో భక్తులైతే విశ్వాసం కలిగి మృతి పొందారని సెలవిచ్చింది మా దేవుడు నీవు కనుక తండ్రి. అయ్యా అంతవరి ప్రభా నీ సన్నిధిలో మేము నైనా విశ్వాసం జీవితం నిలకడగా ఉన్నట్లుగా నీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నీవు ఏమైనా పరిచయ విశ్వాస జీవితంలో ప్రభా తండ్రి మరణ వరకు నమ్మకంగా ఉన్నట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మమ్మల్ని అందరూ ఇక్కడ ప్రభా తండ్రి నిత్య రాజ్యంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా జకరియా ఎలిజబెత్ గురించి మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు నాయన. ఇదిగోనైనా ఎలిజబెత్ అయ్యా వృద్ధాపన ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడవు నీవు కనుక తండ్రి. అయ్యా నీకు అసాధ్యం అనేది ఏదీ లేదు కనుక నైనా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీ కార్యాలు కొంత ఆలస్యమైనప్పటికీ తండ్రి అయ్యా నువ్వు ఇదిగోనైనా కార్యాలు ఘనంగా జరిగించే దేవుడవు నీ గనక తండ్రి. అయ్యా నువ్వు మేలులు చేసి ఆనందించే దేవుడవు నీ గనకనైనా అయ్యా మంచి ఫలాలు ఇచ్చే గొప్ప దేవుడు నీ గనకనైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు తండ్రి. అయ్యా జకరియా ఎలిజబెత్ జీవితాలు ప్రభు తండ్రి నువ్వు జరిగించిన అద్భుత కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు నైనా. అయ్యా ప్రవక్త అయిన యోహాను ప్రభు తండ్రి ఇదిగో నైనా నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా గొప్ప దేవుడు నీవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి. అటువంటి ప్రార్థన జీవితం అటువంటి విశ్వాస జీవితం అయినా మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయినా. ఈ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రభు ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఎంతమంది వీటి వాక్యం విని తండ్రి తీర్మానం చేసుకుని ఉన్నారనైనా ప్రతి తీర్మానం స్థిరపరచని బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగోనైనా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభు తండ్రి ఆయన మరణం వరకు నమ్మకం ఉన్నట్టుగా నీకు ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాము అయినా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా వారి అవసరాలు అక్కర్లేవే తీర్చమని ప్రార్థిస్తున్నాము. బిడ్డలు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా కుటుంబాలకి నీ సన్నిధికి రావడానికి నీ సహాయం దయచేయండి అయినా. అయ్యా సంఘం అంతా కూడా రావడానికి నీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా ఏ ఒక్కరు కూడా మానుకొనకుండానైనా సంఘం అంతా కూడా తండ్రి నైనా 21 దినాల కోడికలో పాలిపరచడానికి నీ సహాయం దయచేయండి తండ్రి. ఈ కోడికల ద్వారా ఇంకా సంఘం వృద్ధి పొందించినట్లుగా నీ సహాయం అయ్యా. ఈ కోడికల ద్వారా బిడ్డలైనా ఇంకా విశ్వాసం ఎదిగినట్లుగా తండ్రి అయ్యా ఇదిగోనైనా అంకను ఆశ్రయించినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అబ్రహాంను ఆశ్రయించిన దేవుడు మా దేవుడు నీవు కనుక తండ్రి. అయ్యా ఇదిగోని అబ్రహాం వల్లే మేము కూడా ఇంకా ఆశ్రయించినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో అబ్రహాంను భూ సంబంధంగా పర సంబంధంగా ఆత్మ సంబంధంగానైనా అన్ని విషయాలు అబ్రహాంను ఆశ్రయించిన దేవుడు నీవు కనుకనైనా. అయ్యా మమ్మల్ని కూడా అన్ని విషయాలు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ సన్నిధిలో బలమైన సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఆరోగ్య స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గృహాలు నీ సమాధానం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆయన. చేస్తున్న ప్రతి పనులు నువ్వే తోడుగొండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆర్థిక ఇబ్బందులు నువ్వే తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా పరిచయలు సహకరించి పిల్లగొనడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా మంది నిర్మాణం జరుగుతూ ఉంటుండగా నీవే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఒకదాని వెంట నువ్వు కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. బిడ్డల పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. నీవే అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయమని తండ్రి. ఎస్ఐ నీ గణామానికి మహిమ చెల్లిస్తూ ప్రభు నీ రాత్రి కలశంలోనైనా నువ్వు జరిగించిన కుడికంతటికే ప్రభు నీ గణామానికి మహిమ చెల్లిస్తూ ప్రభు ప్రార్థన ఆలకించబడినదని యేసు క్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తరల వంచిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి పరిచర్యకు తోడైంది. ఒక జయము దీవెన ఆశీర్వాదాలతో అంతం వరకు యేసయ్య కృపలో
స్థిరపరచి బలపరచును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.